అవినీతి సర్కార్ను తరిమి కొట్టాలి. వైసీపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని కుట్ర. చంద్రబాబు పవన్ పోరాట పటిమను గుర్తించాలి. బొప్పూడి ప్రజాగళంలో ప్రధాని మోదీ. రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు మోదీ. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, వీటిని ఒకే కుటుంబం నడుపుతోందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు రెండు సంకల్పాలు తీసుకోవాలి. ఒకటి, కేంద్రంలో ఎన్డీఏ సర్కారును మూడోమారు తీసుకురావడం. ఇక రెండోది, రాష్ట్రంలో అవినీతి వైకాపా సర్కారుకు చరమగీతం పాడడం. 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుబడింది. దేశంతో పాటు ఏపీ అభివృద్ధిని కాంక్షించే వారంతా ముందుకొచ్చి ఎన్డీఏకు ఓటేయాలి. రాబోయే 5 ఏళ్లు చాలా కీలకం. ఎన్డీఏతోనే రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ పన్నాగాన్ని గుర్తించి ఎన్డీఏకు ఓటు వేయాలి. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభించినట్టు భావిస్తున్నా ముచ్చటగా మూడోమారు అధికారంలోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మారు ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. అంటే ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు లభిస్తాయని సూచనలా కనిపిస్తోంది. ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ భావాలను కలుపుకుని కూటమి ముందుకెళ్తుంది. ఇందులో భాగస్వాముల సంఖ్య పెరిగితే మరింత బలం పెరుగుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి చేసిన కృషి, వారి పోరాటాన్ని మనమంతా గుర్తించాలి. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుందని తెలిపారు మోదీ. ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతుంటాయి. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి పరస్పరం పోటీ పడతాయి. ఢిల్లీలో మాత్రం కలిసిపోతుంటాయి. కాంగ్రెస్ ఇండియా కూటమి మిత్రులను వాడుకొని వదిలేస్తుంది. ఇండియా కూటమి అవసరాల కోసం ఏర్పాటైన స్వార్థపరుల బృందం. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా 100 రూపాయల వెండి నాణ్యం విడుదల చేశాం. రాముడు, కృష్ణుడిని ఎన్టీఆర్ తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారు. ఎన్టీ రామారావు పోషించిన రాముడు, కృష్ణుడి పాత్రలు అజరామరం. తెలుగువారికి కాంగ్రెస్ చేసిన అవమానంతోనే తెదేపా పుట్టింది. కాంగ్రెస్ ను ఎన్టీఆర్ మట్టి కరిపించారు. తెలుగువారి ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు మా ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సముచితంగా గౌరవించింది అని తెలిపారు నరేంద్ర మోదీ. ఎన్డీఏ సర్కారులో ప్రతి ఒక్కరూ పేదల కోసం పనిచేస్తారు. ఆవాస్ యోజన కింద ఏపీలో 10 లక్షల ఇళ్లు ఇచ్చాం. జలజీవన్ మిషన్ కింద 1 కోటి ఇళ్లకు తాగునీరు అందించాం. కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు 700 కోట్ల రూపాయల నిధులు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ తో ఏపీలో 1,25,00,000 మంది పేదలకు లబ్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖలో ఐఐఎం, ఐఐఈ, తిరుపతిలో ఐఐటి, ఐసర్, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం. 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ యువత కోసం అనేక జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పడం జరిగింది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇవన్నీ స్థాపించామని తెలిపారు మోదీ. వచ్చే 5 ఏళ్లు డబుల్ ఇంజిన్ సర్కారుకే అవకాశం ఇవ్వండి. ఏపీలో నీలి విప్లవానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుంది. మహిళలు, యువతకు కొత్త అవకాశాల సృష్టికి ప్రణాళికలు ఏర్పడతాయని మోదీ అన్నారు. ఇక చంద్రబాబు మాట్లాడుతూ మా జెండాలు వేరైనా అజెండా ఒక్కటే అని తెలిపారు. 3 ముక్కలాటతో రాష్ట్రాన్ని కాస్త భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి. జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపారంటూ చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజల గుండె చప్పుడు వినిపించడానికే మా ఈ ముగ్గురి పొత్తు అంటూ ప్రజలకు తెలిపారు చంద్రబాబు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మోదీకి చంద్రబాబు నాయుడు 5 కోట్ల తెలుగు ప్రజల తరపున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదేనని, ఇందులో ఎవరికి అనుమానం లేదని అన్నారు. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇది. 5 ఏళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజలు జీవితాలు కాస్త సర్వనాశనం అయ్యాయని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే మా ఈ 3 పార్టీలు జట్టు కట్టాయి. రాబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మా జెండాలు వేరే కావచ్చు, కానీ మా అజెండా మాత్రం ఒక్కటే. అదే సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని తెలిపారు చంద్రబాబు. ఇక ప్రజల కోసం పరితపించే పవన్ కళ్యాణ్ కు అభినందనలు. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురుగా మారుస్తున్న ఒక శక్తి.
మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ప్రపంచం మెచ్చిన మేటి నాయకుడు. ప్రధానమంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారు అంటూ చంద్రబాబు అన్నారు. పేదరికం లేకుండా చేయడం మోదీ కల. మనందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలి. వికసిత్ భారత్ కు ఇదే సరైన సమయం. అందుకు మనమంతా మోదీ గారికి ఎంతో అండగా ఉండాలి అన్నారు చంద్రబాబు. భారత్ ను నెంబర్ 1 దేశంగా మార్చే శక్తి ఆయనకు ఉంది. భారతీయుల్ని శక్తివంతమైన జాతిగా చేయడమే ఆయన ముందున్న ఏకైక ఆశయం. దేశం దూసుకుపోతోంది. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత సవాళ్లు, సమస్యలను అధిగమించాం. ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. 11 జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పడం జరిగింది. అమరావతి నిర్మాణానికి పునాదులు వేశాం. అది పూర్తయి ఉంటే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మారేది. అది గనుక పూర్తయి ఉంటే భారతదేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 గా ఉండేది. 3 ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్. పోలవరాన్ని కాస్త గోదావరిలో కలిపాడు. సహజ వనరులు దోచేశాడు. జై బ్రాండ్తో కల్తీ లిక్కర్ తెచ్చి అనేక మంది ప్రజలను బలి తీసుకున్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారినంతా కమిషన్లు అంటూ తరిమేశాడు. 5 ఏళ్ల నుంచి రోడ్లు లేవు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధే లేదు. ప్రజలకు మనశ్శాంతి అంతకన్నా లేదు. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశాడు. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించిన వారిని అణిచివేశాడు. జగన్ అధికార దాహానికి బాబాయ్ కాస్త బలయ్యాడు. 2 చెల్లెళ్లు రోడ్డెక్కి జగన్ కు ఓటు వేయొద్దని చెబుతున్నారంటే ఏపీ ప్రజలు ఇకనైనా అర్థం చేసుకోవాలి జగన్ గురించి. ఆంధ్రప్రదేశ్ పరిపాలన పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వ భవనాలు తాకట్టులో ఉన్నాయి. రాష్ట్రాన్ని మనమంతా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి. అందుకే మా ఈ పొత్తు అంటూ చంద్రబాబు తెలిపారు. దేశంలో ఎన్డీఏకు 400 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత మీదే. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి అని చంద్రబాబు ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, గుజరాత్ లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారు. రామరాజ్యం స్థాపన జరగబోతుంది. ధర్మానిదే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం అని పవన్ తెలిపారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నరేంద్ర మోదీ రాక ఎంతో బలాన్నిచ్చినట్లయింది. ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మందికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. 3వ మారు ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజలందరి తరపున ఘన స్వాగతం తెలిపారు పవన్. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ఒక కొత్త రూపు తీసుకోబోతుంది అని తెలిపారు పవన్. అమరావతికి అండగా ఉంటారని చెప్పేందుకే ఆయన ఇక్కడికి వచ్చారని పవన్ తెలిపారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది. రామరాజ్యం స్థాపన జరగబోతుంది. ముఖ్యమంత్రి జగన్ ఒక లిక్కర్ వ్యాపారిగా మారారు. దేశమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చెలామణి చేసి దోచుకుంటున్నారు. మన రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24% ఉండగా ఈ రోజు అది కాస్త 3% దిగజారిపోయింది. అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి రాష్ట్రాన్ని రావణ కష్టం చేసిన చిటికన వేలంత రావణాసురుడిని తీసేయడం కష్టం కాదని తెలిపారు పవన్. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ విర్రవీగుతున్నాడు. నీ అహంకారానికి మూల్యం చెల్లించక తప్పదంటూ పవన్ తనదైన శైలిలో తీవ్రంగా మండిపడ్డారు.